హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో బాడ్మాస్ రూల్ ట్రిక్స్ చెప్తున్నాం కదా. సో వి బాడ్మాస్, వి అంటే వినుకులం, బి అంటే బ్రాకెట్స్. సో సో ఫస్ట్ ఈ బ్రాకెట్స్, నెక్స్ట్ ఇది సాల్వ్ చేయాలి, సింప్లిఫై చేయాలి. ఓ అంటే హాఫ్ 2 హాఫ్ 3 అంటే 2 into 3 అని మీనింగ్. సో డి అంటే డివిజన్ తెలుసు మీకు ఆల్రెడీ, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. 7 + 8 divides 2 into 3. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది సింప్లిఫై చేయాలి. ఓకేనా, 8/2 అంటే 4. సో 2 4s are 8 కదా, 4. సో 7 + 4 అంటే 11. 11 into 3, సో 33. ఓకేనా, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు చాలా ఈజీగా చేయగలరు, ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ చేసేస్తున్నారు. ఓకేనా, సో ఈ ఆర్డర్లో చేస్తే మీకు మిస్టేక్స్ రావు. ఓకే, సో నెక్స్ట్ సమ్ 8 into 4 + 6 divides 2. ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. 6 divides 2 అంటే 3. ఓకే, సో 4 + 3, 4 + 3 అంటే 7. సో 8 into 7 అంటే 56. 8 7s are 56 కదా. ఓకే, నెక్స్ట్ సమ్ 12 - 4 into 3 + 2 into 2. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. ఎక్కడైనా డివిజన్ ఉందా, లేదు. సో ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్, డివిజన్ తర్వాత ఏంటి, మల్టిప్లికేషనే కదా. మనకు ఆర్డర్లో కాన్సెప్ట్ చూసుకోండి ఒకసారి. మల్టిప్లికేషన్, సో మల్టిప్లై చేయాలి ఫస్ట్. అంటే ఏంటి, 2 into 2 అంటే 4. 2 2s are 4. ఓకేనా, 3 + 4 7. సో 8 into 7 అంటే 56. ఓకే, సో అర్థమైందా. నెక్స్ట్ వన్ 6 into 3 + 7 - 8 divides 2. 8 divides 2 అంటే 4. సో 7 - 4. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. ఓకే, 7 - 4 అంటే 3. సో 6 3s are 18. 18 + 3 అంటే 21. సో 21 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే కనుక మీకు మిస్టేక్స్ రావు. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే మీరు ఇది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.